పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి? చివరికి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పలేకపోతున్నాయి. దీన్నే ఇంగ్లీష్‌లో క్లిఫ్ హ్యాంగర్ అంటారు. సగానికి పైగా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని చెప్పినాయి. మిగతావి తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని అంటున్నాయి. లీడింగ్ ఎన్నికల సర్వే సంస్థ ఇండియాలో యాక్సిస్ మై ఇండియా వీళ్ళు పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలని ఇంతవరకు ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే స్పష్టత లేకపోవడమే అని చెప్పి ఈ యాక్సిస్ మై ఇండియా ఫౌండర్ ప్రదీప్ గుప్తా చెప్తున్నాడు. మరే రాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద కూడా ఇంత సందిగ్ధత లేదు. ఎందువల్ల ఈ సందిగ్ధత ఏర్పడింది? ఓటర్లు తమ మనోగతాన్ని వెల్లడించడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా చెప్తున్నాడు. గతంలో ఎన్నడూ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఓటర్లు చాలా గుంభనంగా ఉన్నారట వెస్ట్ బెంగాల్లో. దాదాపు 60-70% మంది ఓటర్లు ఎవరికి ఓటేశాము అనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి ప్రదీప్ గుప్తా అంటున్నారు. అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్షేత్రస్థాయిలో. అందుకనే మేము అంటే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాల. ఇవాళ సాయంత్రానికి ప్రకటిస్తాము అని చెప్పి అంతకుముందు ప్రదీప్ గుప్తా చెప్పాడు. అయితే ఇప్పుడేమంటాడు లేటెస్ట్గా, తగినంత మంది ఓటర్లు మేము వేసేటువంటి ప్రశ్నలకి స్పందించకపోతే అసలు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇవ్వడం మానేయచ్చు కూడానేమో అని అన్నాడు. యాక్సిస్ మై ఇండియా వ్యవహారాన్ని పక్కన పెడదాం. ఇప్పటిదాకా బయటకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? నేను ఇంతకుముందు చెప్పినట్టు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏమో బీజేపీ మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నాయి. ఎవరెవరంటే పి మార్క్ వీళ్ళు 150-175 అసెంబ్లీ సీట్లు బీజేపీకి రావచ్చు అంటున్నారు. పోల్ డైరీ అనేవాళ్ళు 142-171, మ్యాట్రీజ్ అనేవాళ్ళు 146-161 సీట్లు రావచ్చు అని చెప్తున్నారు. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ 150-160 సీట్లు వెస్ట్ బెంగాల్లో బీజేపీకి రావచ్చు అంటున్నారు. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. అంటే 148 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. ప్రస్తుత అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్కి 213 సీట్లు ఉన్నాయి, భారీ మెజారిటీ. అయితే బీజేపీకి కూడా పెద్ద సంఖ్యలో వచ్చినాయి. 2021 ఎన్నికల్లో 77 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. అయితే తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది అని ఎవరెవరు చెప్పారు? 3 సంస్థలు చెప్పినాయి. పీపుల్స్ పల్స్ వాళ్ళేమో 177-187 సీట్లు రావచ్చు తృణమూల్ కాంగ్రెస్కి అని చెప్పారు. జన్మత్ వాళ్ళు 195-205 అని చెప్పారు. పాలిక్యూ అనేవాళ్ళు 200-220 అని చెప్పారు. జేవీసీ అనే సంస్థ ఏమో ఇద్దరికి సమానంగా వస్తాయి తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి అని చెప్పింది. సో ఓవరాల్గా చూస్తే ఏంటి, ఎక్కువ ఎగ్జిట్ పోల్ సంస్థలు బీజేపీకే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఇది కనుక జరిగితే వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో ఇది పెనుమార్పు. రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఎన్నికల్లో దాదాపుగా కనుమరుగైనట్టే కనిపిస్తుంది. ఇక బీజేపీ కనుక వెస్ట్ బెంగాల్లో జెండా పాతగలిగితే ఇక తూర్పు భారతంలో కూడా బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించినట్టే. ఒకవేళ గెలవకపోయినా భారీగా సీట్లను అయితే పెంచుకుంటుంది అని ఈ ఎగ్జిట్ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ఆ విధంగా చూసినా గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగాల్లో బీజేపీ బలం పుంజుకున్నట్టే.